హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఉరి శిక్షలు అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు పవనపురం అనే పట్టణానికి ప్రజ్యోతుడు రాజుగా ఉండేవాడు. ఆయన తన ఆస్థానంలో గొప్ప గొప్ప పండితులను, కవులను, గాయకులను ఎక్కువగా పోషించేవాడు. హాస్య ప్రసంగం అంటే ఆయన చెవి కోసుకుంటాడన్నమాట. ప్రజ్యోతుడి దగ్గర వికవికుడు అని భలే హాస్యగాడు ఉండేవాడు. వికవికుడంటే రాజుకు పంచ ప్రాణాలు కూడా. వికవికుడు సామాన్యుడు కాదు. వింత వింత కథలు కల్పించి నవ్వించే వార్తలు చెప్పగలడు. అసలు అతను నోరు మెదపనక్కర లేకుండానే తన గూని వీపుతో వంకర టింకరగా అడుగులు వేసేసరికల్లా చూసేవాళ్ళు పక్కపక్క నవ్వుతారు. రాజుకు ప్రాణ సమానుడిగా ఉండడం వల్ల వికవికుడంటే అందరూ ఎక్కువ గౌరవ మర్యాదలు కనబరుస్తారు. మహారాజు అనుగ్రహం పొందాలంటే ముందు వికవికుడి ఆశ్రయం సంపాదించాలి. అయితే వికవికుణ్ణి మంచి చేసుకోవడం ఏమంత పెద్ద కష్టమైన విషయం కాదు. అతను భోజన ప్రియుడు, అంటే తిండిపోతన్నమాట. అతనికి తిండి పెట్టి తృప్తిపరిస్తే రాజు వద్ద ఏ పనైనా సరే అవలేలగా సాధించుకోవచ్చు. ఒకసారి ఒక యువకుడు ఆస్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వికవికుడి గురించి తెలిసి అతన్ని విందుకు పిలిచాడు. వికవికుడు ఆనాడు ఉపవాసం ఉండి రాత్రిపూట విందుకు వెళ్ళాడు. విందులో గొప్ప గొప్ప అపురూపమైన జంతువుల మాంసాలన్నీ వడ్డించారు. రుచికరమైన ఆ పదార్థాలు వేగిరపడుతూ గబగబ తినేసరికి వికవికుడి గొంతులో ఒక చిన్న బొమికి అడ్డం పడింది. వెంటనే గుడ్లు తేలవేశాడు వికవికుడు. ఇది చూసి ఆ యువకుడు పూర్తిగా హడలిపోయాడు. అందులోనూ కేవలం రాజావారికి ప్రాణసకుడైన వికవికుడికే ఇలాంటి ప్రమాదం జరిగిందంటే ఇంకేముంది, తన పీక ఎగిరిపోతుందనే భయం పట్టుకుంది. వెంటనే యువకుడు వికవికుణ్ణి తీసుకొని దగ్గరనే ఉన్న ఒక వైద్యుడి ఇంటికి వెళ్ళాడు. ఆ వైద్యుడి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. అయ్యో, ఇది బానే ఉంది అనుకొని వికవికుణ్ణి ఆ మూసి ఉన్న తలుపులకు ఆనించి నిలబెట్టి, భిషగ్రాజ భిషగ్రాజ, రణాల మీదకు వచ్చింది, దయచేసి తలుపులు తీ అని కేకలు పెట్టాడు. కేకలు విన్న వైద్యుడు లోపల నుంచి ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగిందా అని తలుపు తీశాడు. తలుపు తీసేటప్పటికే యువకుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. వైద్యుడు తలుపు తెరవడంలో తలుపుకి ఆనించి ఉన్న వికవికుడు ధడాలన లోపలికి పడిపోయాడు. వైద్యుడి గుండెలు గుబేలుమన్నాయి. తన అజాగ్రత్త వల్లనే తలుపు పక్కన నిల్చున్న రోగి పడిపోయాడని అనుకున్నాడు. చూడగా శ్వాస ఆడడం లేదు. ఎవరా అని దీపం పెట్టి పరీక్షగా చూస్తే ఇంకేముంది, రాజావారి విదూషకుడు. తనకు ఇక చావు తప్పదనుకున్నాడు వైద్యుడు. ఇక ఇది పని కాదని ఆ వైద్యుడు వికవికుణ్ణి స్వయంగా భుజాల మీద వేసుకుని వెళ్ళి పక్కనే ఉన్న ఒక వర్తకుడి పెరటి గోడ ఎక్కి వికవికుణ్ణి కూరగాయల పాదుల్లోకి చేర్చి తను చల్లగా జారుకున్నాడు. ఆ రోజుల్లో దొంగల భయం విపరీతంగా ఉండేది. అందువల్ల ఆ ఇంట్లోని వర్తకుడు రాత్రిళ్ళు కాపలా కాస్తున్నాడు. దుడ్డుకర్ర పక్కన పెట్టుకుని జామి చెట్టుకు చేరబడి కునికిపాట్లు పడుతున్న వర్తకుడు అలా కళ్ళు తెరవగానే పాదుల పక్కనే మనిషి ఆకారం ఒకటి అతనికి కనిపించింది. ఆరి దొంగ, నువ్వేనారా రోజు మా కూరగాయలు కోసుకుపోతుంది? ఇప్పటికి నా చేతికి సరిగ్గా దొరికావు. ఇప్పుడు కదా నీ పాపం పండింది, చూసుకో అంటూ మెల్లగా చెట్టు చాటు నుంచి పోయి దుడ్డు కర్రతో 2 దెబ్బలు కొట్టాడు. దెబ్బకి గోడకి చెరగిల పడి ఉన్న వికవికుడు చాపకట్టుగా నేలకు వెరికాడు. దెబ్బ తగిలిన వాడు కిక్కురు మనకుండా ఉండడంతో వర్తకునికి ఎందుకో అనుమానం వచ్చింది. భుజం పట్టుకుని కదిలించి చూశాడు. వాడు కదల్లేదు. దీపం తెచ్చి మొహం చూశాడు. ఆహా, వీడు రాజుగారి కొలువులో ప్రధాన విదూషకుడైన వికవికుడు అని తెలిసిపోయింది. తన కర్ర దెబ్బల వల్ల వికవికుడు స్పృహ తప్పి పడిపోయి ఉంటాడని ఆ వర్తకుడు హడలిపోయాడు. కొంచెం నిదానంగా ఆలోచించిన మీదట ఆ వర్తకుడు వికవికుడి శరీరాన్ని భుజం మీద వేసుకుని పోయి ఎదురింటి ద్వారబంధానికి నిలబెట్టి తను మెల్లగా తప్పుకున్నాడు. ఆ ఇంటి యజమాని పొరుగురు నుంచి తెల్లవారుజామున ఇంటికి వస్తూ
గుమ్మం దగ్గర ఉన్న మనిషిని చూసింది. దొంగ అనుకున్నాడు. మెడపట్టుకుని వికవికుణ్ణి ఒక్క విసురు విసిరాడు. ఆ సమయాన గస్తీ తిరుగుతున్న రాజభటులు అటువైపు వచ్చారు. ఆ మసక చీకటిలో దూరాన ఎవరో ఇద్దరు కలియబడి అందులో ఒకడు పడిపోయినట్టు వాళ్ళకి కనిపించింది. వాళ్ళు గబగబా వచ్చి ఆ పడిపోయి ఉన్న వాణ్ణి లేపి నిలబెట్టారు. ఎవడ్రా వీడు అని చూడగా వికవికుడు. వెంటనే ఆ ఇంటి యజమానిని బంధించారు వాళ్ళు. తెల్లవారింది. హంతకుడని చెప్పి ఆ ఇంటి యజమానిని రాజు ఎదుట పెట్టారు. రాజు విచారించి హంతకుడికి ఉరిశిక్ష విధించాడు. 4 దారులు కలిసే స్తంభంలో ఉరికంబం అమర్చబడింది. ఈ దురంతం చేసిన వాడు అసలు ఎవడై ఉంటాడా అని తెలుసుకునే ఆత్రంతో ఆ సంఘటనని చూడడానికి ఊరిలో ఉన్న అశేష జనం విరగబడ్డారు. తీరా నేరస్తుణ్ణి ఉరికంబం ఎక్కించే సమయంలో యువకుడు ఆదరాబాదరా పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, నేరస్తుడిని నేను, ఈ వికవికుడి చావుకి కారణం నేనే అంటూ తన విందును గురించి అంతా చెప్పాడు. సరే, ఆ ఇంటి యజమానిని వదిలి ఆ యువకుణ్ణి ఉరికంబం ఎక్కించమన్నాడు ప్రభువు. ఇంతలో వైద్యుడు గుండెలు అవిసేలాగా పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిన సంగతి అంతా చెప్పాడు. తనే నేరస్తుణ్ణి అన్నాడు. అప్పుడు రాజు యువకుణ్ణి విడిచిపెట్టి వైద్యుణ్ణి ఉరి తీయమని ఆహ్వానించాడు. వైద్యుణ్ణి ఉరికంబం ఎక్కించేలోగా వర్తకుడు రొప్పుకుంటూ వచ్చాడు. నేనే హంతకుణ్ణి ప్రభు అని చెప్పాడు. ఇదంతా చూస్తే అందరికీ చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. వెంటనే మంత్రి ఆస్థాన వైద్యుణ్ణి పిలిచి వికవికుణ్ణి పరీక్షించమన్నాడు. చూస్తే నాడి అందుతూనే ఉంది. వెంటనే వికవికుణ్ణి వైద్యశాలకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ పరీక్షించి గొంతులో అడ్డం పడ్డ భూమిక ముక్కను బయటికి లాగేసరికి వికవికుడు హమ్మయ్య అనుకుంటూ లేచి చక్కగా కూర్చున్నాడు. యువకుడు, వైద్యుడు, వర్తకుడు, ఇంటి యజమాని అందరినీ నిర్దోషులుగా భావించి వదిలివేశాడు రాజు. ఈ విధంగా బతికి బయటపడ్డ వికవికుణ్ణి మంత్రి, ఓ ఈ వికవిక, హితమైన ఆహారం మితంగా ఆరగిస్తూ ఉండవయ్యా, లేకపోతే నీ పని ఇలాగే పకపకలవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. అందుకు విదూషకుడైన వికవికుడు, అది నాకు ప్రత్యేకంగా చెప్పాలా ప్రభు అని గట్టిగా నవ్వుతూ అట్టహాసంగా అన్నాడు. ఆ రోజు నుంచి వికవికుడు ఎవరైనా విందుకు పిలిస్తే ముందు వెనక ఆలోచించకుండా తయారైపోయేవాడు కాదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఏం ఆహార పదార్థాలు ఉన్నాయి అనేది బాగా పరిశీలించి కానీ ఆరగించేవాడు కాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.